మహాలక్ష్మి 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 ఏంటి ఇన్నిసార్లు రాశారు? అనసూయమ్మా, రండి పంతులు గారు, కూర్చోండి కూర్చోండి. అన్న సత్రంలా ఉండే నీ ఇల్లు ఈ పూట ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటి? మధ్యాహ్నం భోజనాల హడావిడి ఇప్పటికి తగ్గింది. ఇంకా సాయంత్రం వరకు పరిగెట్టాల్సిన పని లేదు. అవును, పిల్లలేరి? బిందు కాలేజీ నుంచి వచ్చి పడుకుంది. ఆహా. సింధు లోపలుంది. మీ కుశల ప్రశ్నల తర్వాత గాని ఆ స్వరాజ్యం గారి సంబంధం ఏమైంది? అక్కడికే వస్తున్నా. ఏమన్నారు వాళ్ళు? మా సింధు వాళ్ళ అబ్బాయికి నచ్చిందా? నచ్చిందట. మన సింధు వాళ్ళ అబ్బాయికి బాగా నచ్చిందని ఆ స్వరాజ్యం గారే చెప్పారు. ఇంకా మన అభిప్రాయమే చెప్పాలి. మా అభిప్రాయం నీకు తెలియదా పంతులు? వాళ్లతో మాట్లాడి ఆ సంబంధం ఖాయం చేసుకురా. మాట్లాడచ్చు, కానీ వాళ్ళు కొంచెం కట్టకానుకలు ఎక్కువ ఆశిస్తున్నారు. ఎంతలో ఉన్నారు? కట్నంగా 1,00,000 రూపాయలు అడిగారు. అమ్మాయికి 25 కాసుల బంగారం పెట్టి ఘనంగా పెళ్లి చేయమన్నారు. 25 కాసుల బంగారం, 1,00,000 రూపాయలు కట్నవా? మాకంత తాహత ఎక్కడుంది పంతులు? అనసూయమ్మ, నువ్వలా నిరుత్సాహపడవాకు. దానికి ఒక మార్గం ఉంది. ఏమిటా మార్గం? నిన్న నేను ఒక ఆయన కలిసి ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చాం. ఆయన గుర్తున్నాడా? అయ్యో, ఆయన ఎలా మర్చిపోతాను. నేను ఆయనకి 50 రూపాయలు ఎక్కువిస్తే ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎర్రటెండలో ఇక్కడికి వచ్చి ఇచ్చి మరీ వెళ్ళారు. ఈ కాలంలో కూడా అంతటి నిజాయితీ పరులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఆ రాఘవయ్య గారికి మహాలక్ష్మి అని పెళ్లిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మన కళ్యాణ రాముడికి చక్కని ఈడు జోడు. అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమంటే మళ్ళీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తావే? అబ్బా, నేను చెప్పేది శాంతంగా శాంతం విను తల్లి, తర్వాత మాట్లాడు. సరే చెప్పు. ఆ మహాలక్ష్మి పెళ్లికని తను రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బుని బ్యాంకులో వేసుంచాడు ఆ రాఘవయ్య. ఆ అమ్మాయికి 25 కాసుల బంగారం పెట్టి మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంతేకాదమ్మో, ఆ అమ్మాయి కూడా నెలకి 7,000 రూపాయలు సంపాదిస్తోంది. కాబట్టి ఆ మహాలక్ష్మిని మీ కళ్యాణరాముడికి చేసుకుంటే మీ పెద్దమ్మాయి సింధు పెళ్లి ఆ వివేక్తో జరిగిపోయినట్టే. అసలు ఆ మహాలక్ష్మి పెళ్లికి మన సింధు పెళ్లికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఇంకా నేనెందుకు? ఇదిగో, నువ్వు నేను చెప్పినట్టు చేయి. సరే, ముందు మీరెళ్ళి ఆ మహాలక్ష్మిని పెళ్లి చూపులు చూడండి. పిల్లకి పిల్లాడు, పిల్లాడికి పిల్ల నచ్చితే నువ్వు కూడా 1,00,000 రూపాయల కట్నం, 25 కాసుల బంగారం ఇవ్వాలని ఆ రాఘవయ్యను అడుగు. మనం అడిగింది ఇవ్వడానికి ఆ రాఘవయ్య సిద్ధంగానే ఉన్నాడు. అన్నీ కుదిరితే నువ్వే ఆ మహాలక్ష్మితో సింధు పెళ్లి విషయం చెప్పి ఆ బంగారం అప్పుగాడికి తీసుకో. అందుకు అమ్మాయి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగనే జరగదు. ఒప్పుకుందనుకో, అటు నీ సింధు పెళ్లి, ఇటు నీ కొడుకు పెళ్లి రెండూ జరిగిపోతాయి. ఇక బిందు పెళ్లి విషయం అంటావా, తర్వాత ఆలోచించుకోవచ్చు. నువ్వు చెప్పిన సలహా సాలిగూడలో చిక్కిరి బిక్కిరిగా ఉన్నా బాగానే ఉంది. కానీ ఇదంతా జరిగే పనేనా? ఇంతకంటే నాకు వేరే ఏ దారి తోచడం లేదమ్మా. చూడు, నిరాశ చెందకుండా ఆకాశానికి నిచ్చెనై అందుతుందా ఆకాశం అందుతుంది, లేదు నీ నిచ్చెన నీ దగ్గరే ఉండిపోతుంది. అయితే సరే, మీరెళ్ళి ఆ పనులు చూడండి. అన్నీ కుదిరితే 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతాయి. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు కదా, ఇక చూసుకో. నేను వెళ్ళి ఆ రాఘవయ్యతో మాట్లాడతాను. వస్తా మరి. స్వామి,
ఏం వండుతున్నా? బెండకాయలు వేయించి చారు పెడుతున్నా. అబ్బే వదే. పోనీ మీకేం కావాలో చెప్పండి, అదే చేస్తాను. తెగ కష్టపడుతున్నారు కదా. బంగాళాదుంపడ వేపుడు చెయ్యి, మన భానుకి ఇష్టం. టొమాటో పెరుగు పచ్చడి చెయ్యి, కోడలకి ఇష్టం. అమ్మాయి కోడలు వచ్చేసారు. ఇదిగోండి అత్తయ్య నా జీతం. అమ్మా నా జీతం. మీరు వెళ్ళి స్నానాలు చేయండి, త్వరగా వంట ముగిస్తాను. అలాగే బంగాళాదుంపడ వేపుడు, టొమాటో పెరుగు పచ్చడి. ఇందుకేనా అమ్మాయికి కోడలికి ఇష్టమైన వంటలు చేయమన్నా? జ్యోతి, నాకు తెలియ అడుగుతాను. నెల తిరగగానే కూతురు జీతం తీసుకొచ్చి నీ చేతిలోనే పెడుతుంది, కోడలో జీతం తీసుకొచ్చి నీ చేతిలోనే పెడుతుంది. ఒక్కసారైనా నాన్న నా జీతం తీసుకోండి అని కూతురు కానీ, మామయ్య గారు నా జీతం ఇదిగోండి అని కోడలు కానీ, నాకెవరు ఎందుకని? ఎందుకంటే వాళ్ళిద్దరికి మీ తండ్రి కొడుకులు చూస్తే జాలి. జాలే? ఎందుకని? పనిగండం ఉన్న వాళ్ళ చేతుల్లో జీతం పెడితే పక్షవాతం వస్తుందని ఎవరో చెప్పారట. పక్షవాతమా? ఎవరికొస్తుంది పక్షవాతం? జీతం ఇచ్చిన వాళ్ళకి కాదు, ఆ జీతం తీసుకున్న వాళ్ళకి. భాను, నీ జీతంలో 100 రూపాయలు తక్కువయ్యాయి, సరిగ్గా చూసుకోలేదా? అది కాదమ్మా, మా ఆఫీస్ స్టాఫ్ లో ఒకరికి పెళ్లి కుదిరింది. అందరం తలా 100 వేసి గిఫ్ట్ కొనిచ్చాం, అందుకే 100 రూపాయలు తగ్గిందమ్మా. అమ్మో, 100 రూపాయలు ఇచ్చావా? ఎందుకమ్మా 10 రూపాయలు ఇస్తే చాలదా? అందరూ 100 రూపాయలు ఇస్తున్నప్పుడు నేను మాత్రం 10 రూపాయలు ఇస్తే ఏం బాగుంటుందన్నా? నువ్వే చెప్పు. అయితే నీ పెళ్లికి అందరూ తలా ఒక 100 వేసుకుని గిఫ్ట్ ఇస్తారా? ముందు బాను పెళ్లి చేయండి, గిఫ్ట్లు అవే వస్తాయి. నాన్నా త్వరగా రా నాన్నా. అడిగో మీ పొత్త రత్నం పిలుస్తున్నాడు, వెళ్ళి అరుగు అరిగేదాకా పేక ఆడుకుంటూ కూర్చోండి, వెళ్ళండి. నాన్నా నువ్వు లోపలికి వెళ్ళి 10 నిమిషాలు దాటిపోయింది. చేతులు ఒకటే దొరదగా ఉన్నాయి, వచ్చి ముక్కలు కలుపు నాన్నా. వస్తున్నారా? అత్తయ్య, నాకు ఈ రాయం రావట్లేదు, ఒకసారి చెప్పవా? వీణా, అత్తయ్య అమ్మ ఇప్పుడే కదమ్మా ఆఫీస్ నుంచి వచ్చారు, వాళ్ళని రెస్ట్ తీసుకొని నువ్వు వెళ్ళి చదువుకో. అలాగే నానమ్మా. అమ్మా నిర్మలా, అక్కయ్య వచ్చింది, కాస్త మంచినీళ్ళు పట్టరా. అలాగే నాన్న. ఏమిటమ్మా అవన్నీ? నిర్మల్ రానివి నాన్న, చెప్తాను. ఓహో, వచ్చేసా. ఇదిగో. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, ఏదో చెప్తానంటున్నావుగా. నాన్న, ఈ కొత్త బట్టలు నీకు. తీసుకో నాన్నా. ఈ కొత్త బట్టలు నా అల్లరి చెల్లెలు నిర్మలకి. ఆ ప్యాకెట్ ఎవరికి? మన పంకజం ఆంటీకి. మరి నీకు? ఇదిగో, ఇది నాకు. ఓ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నాన్న, ఈరోజు నా మొదటి జీతం అందుకున్నాను. నా తొలి సంపాదనలో నీకు, చెల్లాయికి, ఆంటీకి బట్టలు కొందామని అనుకున్నాను, కొన్నాను. హాయ్, ఈ డ్రెస్ ఎంత బాగుందో అక్క, నీ సెలెక్షన్ సూపర్. అయితే నీ కాబోయే పెళ్లి కొడుకును కూడా నేనే చూస్తాను. నో, అదేం కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? ఈ డ్రెస్ వేసుకుంటే చూసి ఆనందించేది నువ్వు, అందుచేత నువ్వు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసినా తప్పులేదు. కానీ పెళ్లి చేసుకుని జీవితాంతం కాపురం చేయాల్సింది నేను, అందుకే పెళ్లి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను. చూసావా నాన్న, అది ఎలా ఉంటుందో? అదేగమ్మా నా భయం, అందుకే నీ పెళ్లి తొందరగా చేయాలని నేను ఆరాటపడుతున్నాను. ఇప్పటికైనా అర్థమైందా నా భయం ఏమిటో?
తీసుకో నాన్న. ఏమిటమ్మా ఇది? మిగిలిన నా జీతం డబ్బు. అది నీ డబ్బు, నీ సంపాదన. తీసుకెళ్ళి నీ పేరునే బ్యాంకులో వేసుకో. అదేంటి నన్ను అలా అంటావు? మన మధ్య నీ డబ్బు నా డబ్బు అనే తేడాలున్నాయా? అది కాదమ్మా. నన్ను చెప్పనీ నాన్న. ఇది నా డబ్బు అని నువ్వు అనుకొనుంటే ఈనాడు మేమింత పెద్ద చదువులు చదువుకొని ఉండేవాళ్ళమా? నేనింత పెద్ద ఉద్యోగం చేసేదాన్నా? అది వేరమ్మా. తండ్రి పిల్లల్ని చదివించటం, పెంచి పోషించటం బాధ్యత. రిటైర్ అయిన తండ్రి విషయంలో అదే బాధ్యత పిల్లలకు వర్తిస్తుంది కదా. అందుకేగా నువ్వు తెచ్చిన కొత్త బట్టలు తీసుకున్నాను. మరైతే నేనిచ్చిన జీతం ఎందుకు తీసుకోవు? నాకు ఆ అవసరం లేదమ్మా. నా సంపాదన మన ముగ్గురికి సరిపోతుంది. అందుకే నీ డబ్బు బ్యాంకులో వేసుకోమన్నాను. లేదు నాన్న, నన్ను కాలేజీలో చదివించటానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు బాగా తెలుసు. అందుకే ఈ డబ్బు నువ్వు తీసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. తీసుకో నాన్న. వద్దమ్మా. ఈ డబ్బు తీసుకున్నాననుకో, ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు నీ జీతం డబ్బులు నా చేతికి వస్తాయా అని నా మనస్సు ఎదురు చూడటం మొదలు పెడుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఈ డబ్బు నీ పేరునే బ్యాంకులో వేసి దాచుకో. దాచుకోమ్మా. అబ్బాబ్బాబ్బా, తండ్రి కూతుర్లు ఇద్దరు నిర్ణయానికి వచ్చారా? ఇంకా వాదించుకుంటూ కూర్చున్నారా? మేము ఒక నిర్ణయానికి వస్తే నీకేమిటి, వాదించుకుంటూ కూర్చుంటే నీకేంటి? నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఉంది. ఏంటది? అంకుల్ గారికి చూపిస్తానని అక్క ఫోటో, జాతకం తీసుకెళ్లారు. ఇచ్చారా లేదా? ఓ, చూసావా నీ చెల్లెలు నీ పెళ్లి గురించి ఎంత ఆరాటపడిపోతుందో? అవును పాపం, దాని బాధ ఏంటో ఎవరికి తెలుసు. అమ్మ తల్లి, నాకెలాంటి బాధ లేదు. అయినా అక్క పెళ్లి చూడాలని ఏ చెల్లెలకుండదు చెప్పు? నీ ఆరాటం నిజంగా నా పెళ్లి చూడాలనా, లేక వేరే కారణం ఏదైనా ఉందా చెప్పు. ఏమో, నువ్వు నా వయసు దాటొచ్చిందనివేగా. ఆ కారణాలేంటో నువ్వే ఊహించుకో, నీకే అర్థమవుతుంది. దాంతో వాదించి మనం నెగ్గలవా? పదండి, భోంచేద్దాం రండి. ఏరా రాముడు, వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఏదో పోగొట్టుకునేవాళ్ళ అలా దిగులుగా పడుకున్నావు. ఏమైందిరా? అవునమ్మా, నిజంగానే పోగొట్టుకున్నాను. మహాలక్ష్మి దగ్గర నా మనసు పోగొట్టుకున్నాను. ఏమిటి వీడు, వీడిలో వీడే కొనుక్కుంటున్నాడు. రాము, అదేమిట్రా అలా ఉలిక్కిపడ్డావు? అయినా ఆ దెబ్బ తగిలిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. అదోలా ఉంటున్నావు. వేళకు భోంచేయట్లేదు. ఏమైందిరా? ఏం లేదమ్మా. ఏరా, ఒంట్లో బాగాలేదా? దిష్టేమైనా తగిలిందా? అబ్బే, అదేం లేదమ్మా, ఒంట్లో బానే ఉంది. మరలా ఉలిక్కిపడ్డావే. ఉండు, దిష్టి తీసి కషాయం ఇస్తాను. ఏంటమ్మా ఇది? దిష్టి వద్దు, కషాయం వద్దు. మరైతే భోంచేద్దు పదా. అబ్బా, నాకు ఆకలిగా లేదమ్మా. అయినా అనవసరంగా నా గురించి ఆలోచించుక. నువ్వు తొందరగా భోంచేసి పడుకో, మళ్ళీ ఉదయాన్నే లేవాలిగా.
నేను వాడి గురించి బాధపడుతుంటే వాడు నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాడు. వీణ్ణి చూస్తుంటే ఆ కోదండరావుడే నా కడుపున పుట్టినంత ఆనందంగా ఉంది. ఆటో డ్రైవర్ శంకరెల్లి ఇదేనా? అవునండి, ఇదే. ఏం జరిగింది? మా శంకర్ ఏం చేశాడు?